మీకు విషయం చెప్పనా, మనస్సాక్షి బైబిల్ చదవక్కర్లేదు. బైబిల్ చదవక ముందే మనస్సాక్షిలో కొన్ని కోడింగ్ చేయబడి ఉంటాయి. కోడింగ్ అంటారు దాన్ని, కోడింగ్ ఇన్బిల్ట్ ఉంటాయి. అవి ఇన్బిల్ట్, మనం పుట్టినప్పుడే మన కోడింగ్ ఉంటుంది అనమాట, మనకు తెలియకుండా. అది మనం పెరిగి పెద్ద అవుతున్న కొలది ఆ కోడింగ్ యాక్టివేట్ అవుతుంది. దానికి మీరు బైబిల్ చదవక్కర్లేదు. బైబిల్ చదవక ముందే మీకు కొన్ని విషయాలు తెలుస్తాయి. మీకు విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒక పసిబిడ్డ ఉన్నాడు. పసిబిడ్డ ముందు మీరు పురుగుల మందుల డబ్బా పెట్టారు. ఇప్పుడు ఆ పసిబిడ్డ తెలియక ఆ పురుగుల మందు పట్టుకుని తాగుతాడు. తప్ప కదా? ఇప్పుడు మీరు అడగొచ్చు, అదేంటి నేను పట్టించలేదు కదా అంటే అప్పుడు మనం ఏమంటాం తెలుసా? రే బుద్ధిహీనుడా, అక్కడ ఉన్నది ఎవరు? పసిబిడ్డ. పసిబిడ్డకి ఏమైనా తెలుసా? తెలీదు. ఏముంటది? ముట్టుకుంటాడు. నువ్వు అతని కళ్ళ ముందు ఆ పురుగుల మందుల డబ్బా పెట్టడమే నువ్వు చేసిన పెద్ద తప్పు. ఆ మాత్రం తెలీదా? సెన్స్ లేదా? నీకు జ్ఞానం లేదా అని అడుగుతాం కదా. అంటే మేలైనది చెయ్యనెరిగియు అలా చేయకపోవడం పాపం అంటోంది బైబిల్. ఇది మనస్సాక్షికి ముందే తెలుసు. నువ్వు పట్టిస్తేనే పాపం కాదు, అక్కడ పెట్టినా కూడా ఏమిటది? పాపమే. ఎందుకంటే పసిబిడ్డకి ఏమీ తెలీదు. ఆ బిడ్డకు నువ్వు అవకాశం కల్పించావు తాగడానికి. అంటే నీ మనస్సాక్షికి ఏది చెయ్యాలో, ఏది చేయకూడదో, ఏది రైటో, ఏది రాంగో నువ్వు ఏ ధర్మశాస్త్రాలు చదవక్కర్లేదు, గ్రంథాలు చదవక్కర్లేదు, ఏం చదవక్కర్లేదు. కామన్ సెన్స్ అనేది ఒకటి ఆల్రెడీ మన బాడీలో, మన మైండ్లో, మన హృదయంలో వ్రాయబడి ఉంది. దట్ ఈస్ కోడింగ్, గాడ్స్ కోడింగ్. మనస్సాక్షి అనేది దేవుని యొక్క కోడింగ్. అందుకే ఎవడు దేవుని ఎదుట తప్పించుకోలేడు. మనస్సాక్షి ప్రత్యుత్తరం ఇస్తుందట. మనస్సాక్షి ప్రత్యుత్తరం ఇస్తుంది, తప్పించుకోలేడు వాడు. తెలుసు వాడికి తప్పని తెలుసు, ఏది తప్పో తెలుసు, ఏది ఒప్పో తెలుసు. తప్పు చేసావో లేదో కూడా నీకు తెలుసు. నేను పరిశుద్ధుడిని, నేను పవిత్రుడిని ఎవడు చెప్పుకున్నా మనస్సాక్షిలో కోడైపోయి ఉంటది. నేను తప్పు చేశానా చేయలేదా, నేను మంచిగా ఉన్నానా లేదా, నా హృదయం బాగుందా బాగోలేదా, ఎవరికి వాళ్ళు పరీక్షించుకుంటే వాళ్ళకే తెలిసిపోదు. ఎందుకంటే దేవుడు అలాంటి బలమైన మనస్సాక్షి లోపల పెట్టాడు.